నమస్తే, నేను సతీష్, సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పాటు మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జోగి రమేష్ని అరెస్ట్ చేయాలి, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, లిక్కర్ కేసులో జోగి రమేష్ ఉన్నారు, జోగి రమేషే మొత్తం నకిలీ మద్యం తయారు చేశారని ఒక చర్చ సాగుతుంది. ఎందుకు అకస్మాత్తుగా ఈ కేసులో జోగి రమేష్ పేరు వచ్చింది అనుకుంటున్నారు? నకిలీ మద్యం మత్తులో ఈ సర్కార్ నారావారి సారాని ఏరులై పారిస్తున్న ఈ పరిస్థితుల్లో అక్రమంగా డిస్టిలరీలు, అక్రమంగా ఫ్యాక్టరీలు, నారావారి సారా ఎట్లా తయారైందంటే కుటీర పరిశ్రమలాగా ఆ కుటీర పరిశ్రమ నుంచి బ్రాందీ షాపులకి, బ్రాందీ షాపుల నుంచి బెల్ట్ షాపులకి, బెల్ట్ షాపుల నుంచి ప్రతి గడపకి డోర్ డెలివరీ చేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు సర్కార్. నేను ఇబ్రహీంపట్నంలో ఒక నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీని, ఆ పరిశ్రమని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సీజ్ చేయడం జరుగుతుంది. మీడియా మిత్రుల సమక్షంలో, అందరి సమక్షంలో వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితి అంతా కూడా నారావారి సారా ఏ విధంగా ప్రతి గడపకి వెళ్తా ఉంది, దీన్ని తాగటం వల్ల ఎన్ని వందల మంది, వేల మంది చనిపోతున్నారన్న ఆ బాహ్య ప్రపంచానికి నేనంతా కూడా వెలుగులోకి, అంటే ఆల్రెడీ పట్టుకున్నారు, దాన్ని నేను అందరికీ కూడా చూపించడం జరిగింది. దీన్ని తట్టుకోలేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు ఇద్దరు కూడా కలిసి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ బురద జల్లాల. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో, నకిలీ మద్యం కుంభకోణాలతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు సర్కార్ ఏదో ఒక విధంగా ఈ నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, అది కూడా ఇబ్రహీంపట్నంలో నేను అవన్నీ కూడా చూపించాను కాబట్టి జోగి రమేష్ని ఏ విధంగా అయినా టార్గెట్ చేయాలా అనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ఒక విధంగా చెప్పాలంటే పప్పులో కాలేశాడు. ఎందుకు అధికారులు చెప్పడమా, లేకపోతే తప్పిదం అనేది దొంగే దొంగ అన్న సామెతగా చంద్రబాబు సర్కారే దొంగ సర్కారు, ఫేక్. ఆ ఫేక్ తీసుకొచ్చి మా మీద బురదల్లనే కార్యక్రమంలో ఈరోజు జరుగుతున్న తతంగమంతా మీరు చూసుంటారు. నేను ఆ రోజు మీడియా ముందుకు వచ్చాను. నీతి నిజాయితీగా బ్రతికే కుటుంబం మాది, చరిత్ర గల కుటుంబం. మీకు చేతనైతే దమ్ముంటే దీన్ని సిబిఐకి ఇమ్మని చెప్పేసి అంతకుముందే మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేసాం. నువ్వేదో సిట్ అంటున్నావు, సిట్టు బొట్టు కదయ్యా, సిబిఐకి ఇస్తే ఈ నకిలీ మద్యం కేసులో ఎవరున్నారు? తంబళపల్లిలో ఉన్న నీ పార్టీ బీఫామ్ ఇచ్చిన నీ అభ్యర్థి జయచంద్రారెడ్డి ఉన్నాడా? జయచంద్రారెడ్డికి సన్నిహితులు ఉన్నారా? జయచంద్రారెడ్డి స్నేహితుడు ఉన్నాడా? ఇవన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి మేము సిబిఐకి మనం నార్కో ఎనాలిసిస్ టెస్ట్ సైతం నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియజెప్పాను. అసలు ఎంత నిస్సిగ్గుగా బురద తీసుకొచ్చిన జోగి రమేష్ నా వ్యక్తిత్వ అననాన్ని, నా వ్యక్తిగత ప్రతిష్టని దిగజార్చే విధంగా ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి లోకేష్ దిగజారిపోయారంటే, నేను అక్కడ పట్టుకున్నది, నేను అక్కడ బాహ్య ప్రపంచానికి చూపించింది మొదలు నెక్స్ట్ డే వాళ్ళ అబ్బాయి లోకేష్ జోగి రమేష్ అసెంబ్లీలో ఎట్లా మాట్లాడాడు, మా నాన్న ఎట్లా మాట్లాడాడని చెప్పేసి వీడియో క్లిప్ ట్వీట్ ద్వారా చూపించాడు. అంటే ఏ విధంగా మీరు కుట్ర చేస్తూ ఉన్నారు? ఒక బురద తల్లేటప్పుడు, ఒక వ్యక్తి మీద ఆ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటప్పుడు మీరు ఎంత దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. చట్టాలని ప్రతి దాన్ని కూడా మీరు వాడుకుంటా ఉంటే ఈ విధంగా ఆ జనార్దన్ ఫేక్ వీడియోని బయటపెట్టావు. సరే, అది ఎప్పుడు? ఆదివారం నాడు చంద్రబాబు నాయుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి విస్తుపోయే నిజాలు బయటకు వస్తాయి అంటే, విస్తుపోయే నిజాలు బయటకు వస్తాయని చెప్పి నువ్వు చెప్పిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ జనార్దన్ ఆ మాటలు మాట్లాడిచ్చాడంటే ఏ స్థాయికి దిగజారిపోయారు? మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత ఒక ఫేక్ చాట్, ఆ జనార్దన్ నాతో చాటింగ్ చేసినట్టు, ఇంత దిగజార. దానికి కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను. నేను పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళా, కంప్లైంట్ ఇచ్చా. దేనికి ఇంత ధైర్యంగా, దమ్ముగా నేను చెప్తా ఉంటే ఒక వ్యక్తి మీద బురద జల్లే కార్యక్రమం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం, ఇంత దిగజారిపోయిన ఈ ప్రభుత్వం నిజంగా ఎవరు కూడా ఈ స్థాయికి దిగజారరు. ఒక చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు కూడా దిగజారిపోయారు. మీరు చాలా ఓపెన్గా చంద్రబాబుకి, లోకేష్కి ఛాలెంజ్ చేశారు. లై డిటెక్టర్కైనా ఓకే, నార్కో ఎనాలిసిస్కైనా ఓకే,
లేదా దుర్గ గుడి దగ్గరకు వచ్చినా ఓకే, తిరుమల వచ్చినా ఓకే అన్నారు. ఏమైనా రెస్పాండ్ అయ్యారా? అలా భయం ఏమైనా పడుతున్నారా? ఇంతవరకు ప్రభుత్వం నుంచి కానీ, చంద్రబాబు నుంచి కానీ, లోకేష్ నుంచి కానీ ఎవరు కూడా ఒక్క మాట కూడా నిజంగా మీ కుటుంబాలు లేవా, మీకు పిల్లలు లేదా? జోగి రమేష్ మీద ఒక బురద వేసేటప్పుడు పైన దేవుడు అనేవాడు ఉన్నాడు కదా, దేవుడు అనేవాడు ఎప్పటికైనా కానీ మిమ్మల్ని మొట్టికాయలు వేస్తారు కదా. ఇంత దిగజారిపోయే రాజకీయాలు అవసరమా? ఈరోజు మీరు పీకల లోతు కష్టాల్లో మీ ప్రభుత్వం నకిలీ మద్యం మత్తులో ఊగుతూ ఉంటే ఎక్కడ చూసినా సరే నకిలీ మద్యం తయారవుతుంది, రాష్ట్రం మొత్తం నలుమూలలో పడతారు. దాని మీద దాడులు లేవు, దాన్ని పట్టుకున్న దాఖలాలు లేవు, ఏ బ్రాందీ షాపులోనే తనిఖీలు లేవు, బెల్ట్ షాపులు అరికట్టేది లేదు, డోర్ డెలివరీని అరికట్టేది. ఈ స్థాయికి మీరు దిగజారిపోతే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇదే పనిగా ఉండి ప్రజల ఆరోగ్యాన్ని దోచుకుంటా ఉన్నారే. ఒక్కొక్క గ్రామంలో మేము చూస్తే ఆ గ్రామంలో మంచినీటి కుళాయిల కన్నా బ్రాందీ బెల్ట్ షాపులు ఎక్కువ ఉన్నాయి, బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ బెల్ట్ షాపుల ద్వారా ఏ విధంగా అయితే కుళాయిల దగ్గరకు వచ్చి అక్క చెల్లెమ్మలు నీళ్లు తీసుకెళ్ళాలి బిందెలతో, కానీ బెల్ట్ షాపుల నుంచి డోర్ డెలివరీ ఇళ్ళకి జరుగుతూ ఉంది. ఏ స్థాయిలో దిగజారిపోయింది ఈ ప్రభుత్వం? దాన్ని మేము ప్రశ్నిస్తూ ఉంటే, ప్రతిపక్షంగా ఒక బాధ్యత గల ఒక వ్యక్తులుగా మేము ప్రశ్నిస్తూ ఉంటే దాన్ని సరి చేసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు ఎదురుదాడి. ఈ నకిలీ మద్యం దొరికిన కొద్ది రోజుల వరకు ఎక్కడ మీ పేరు లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన సిట్ విచారణ జరుపుతాం, సిబిఐ అవసరం లేదని చెప్పిన తర్వాత మీ పేరు బయటకు వచ్చింది. దీని వెనక కారణం ఏంటంటారు? చంద్రబాబు నాయుడికి నా మీద కక్ష. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి నేను ఒక నిరసన తెలియజేయడానికి వెళ్ళాను. ఆ రోజున అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారిని మరీ అడ్డగోలుగా అనకూడని భాషలో మాట్లాడుతూ ఉంటే, అయ్యన్న పాత్రుడు మాట్లాడే భాషకి నేను బాధపడి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేసి, చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల సీనియారిటీ ఉంది, ఇటువంటి వ్యక్తి అయ్యన్న పాత్రుడిని పిలిచి ఏదన్నా మందలిస్తాడేమో, భాషను సరి చేసుకుంటాడనే ఉద్దేశంతో నిరసన తెలియజేయడానికి వెళ్తే అక్కడే నా మీద దాడి జరిగింది. ఆ కక్షతో ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కేసు తిరగదోడి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి, సుప్రీంకోర్టులో కూడా ఈ ప్రభుత్వ పెద్దలు ఏం చెప్పారంటే, ఈ ప్రభుత్వం తరఫున వాదించిన లాయర్లు ఏం చెప్పారంటే, ఒక్క జోగి రమేష్కు శిక్ష అయిందని చెప్పేసి అడిగారంటే చంద్రబాబు నాయుడికి నా మీద ఉన్న కక్ష ఒకసారి. జనార్దన్ రావుకి మీకు వాట్సాప్ చాటింగ్ దక్షిణాఫ్రికాకి వెళ్లే ముందు జరిగిందన్నటువంటి ఆ స్క్రీన్ షాట్ కానీ, జనార్దన్ రావు మేము 2023 నుండి కూడా నకిలీ మద్యం తయారు చేస్తున్నాం, జోగి రమేష్ అన్న నేను కలిసని మీతో మాట్లాడినట్టు చేసినట్టు వీడియో కానీ, ఇవన్నీ ఫేకా? చాట్ చేశారని చెప్పారు. ఆ చాటింగ్ ఫేక్. నేను దాని మీద పోలీస్ కమిషనర్ కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఈ జనార్దన్ రావు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ఇన్ని రోజులుగా ఎప్పుడైనా నా పేరు చెప్పాడా? అసలు అతనితో నేను ఎప్పుడైనా వ్యాపారాలు చేసుకున్నావా? అతనికి నాకేమన్నా బ్యాంక్ ట్రాన్సాక్షనో లేకపోతే ఇంకోటి వ్యాపార లావాదేవీలో డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగిందా? ఎక్కడా కూడా ఇబ్రహీంపట్నంలో ఉన్నాడు కాబట్టి, ఇబ్రహీంపట్నంలో మేమందరం అక్కడ పుట్టి పెరిగాం కాబట్టి, నాకు అందరూ తెలుసు కాబట్టి ఏదో ఒక రకంగా బురద జల్లాల. అసలు ఈ జనార్దన్ ఎవడు? జయచంద్రారెడ్డికి సన్నిహితుడు, స్నేహితుడు. ఈ జయచంద్రారెడ్డితో పాటు బీఫామ్ తీసుకునేటప్పుడు ఈ జనార్దన్ ఉన్నాడా లేడా చంద్రబాబుతో పాటు? తెలుగుదేశం పార్టీ టవల్ వేసుకున్నాడా లేదా? వీళ్ళు తెలుగుదేశం పార్టీ యావత్తు నకిలీ మద్యం కుంభకోణంలో వీళ్ళు ఉండటం ఏంటి? మళ్ళీ దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జోగి రమేష్ అంటగట్టం ఏంటి? సిట్ విచారణ జరిపితే జోగి రమేష్ అడ్డంగా దొరికిపోతారు కాబట్టి, అరెస్ట్ అవుతారు కాబట్టి భయపడి కాలయాపన చేయడం కోసం సిబిఐ విచారణ అడుగుతున్నారని తెలుగుదేశం పార్టీ అంటుంది. అసలు మేము ఈరోజు అడగల. జోగి రమేష్ పేరు రాకముందే ఫస్ట్ నకిలీ మద్యం కుంభకోణాలు బయటపడుతున్నప్పుడే సిబిఐ దర్యాప్తు అడిగాం మా వైఎస్ఆర్ పార్టీ తరఫున. మేము అడిగిందే ఫస్ట్. తర్వాత మేమేమి అడిగాం? దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయమని చెప్పి అడిగాం. లేదు నా మీద ఆరోపణ చేసావు రావయ్యా అని చెప్పి అడుగుతా ఉన్నా. నార్కో ఎనాలిసిస్ చేయమని చెప్పా. లేదు లైట్ డిటెక్టర్ టెస్ట్కి రెడీ అని చెప్పా. ఇంత స్థాయిలో నేను ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంటే, ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు కొడుకుని ప్రశ్నిస్తూ ఉంటే కనీసం మీకు స్పందన లేదు. ఏదో ఒక విధంగా అరెస్ట్ చేయాలా, ఏదో ఒక విధంగా అతన్ని కస్టడీకి తీసుకురావాలా, ఆ జనార్దన్ అన్న అతనితో పేరు చెప్పించాలా జోగి రమేష్ని అని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ మధ్యకాలం మీరు కూడా చూస్తుంటారు, ఐవీఆర్ఎస్ కాదు. ఏ స్థాయికి దిగజారిపోయిందంటే ఈ ప్రభుత్వం, ఈ ఫేక్ ప్రభుత్వం, ఫేక్ గాళ్ళందరూ
ఐవీఆర్ఎస్ కాల్స్ దమ్ము ఉంటే ప్రభుత్వం చేయాలా? ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న మీరు సిబిఐ విచారణకు రెడీ అంటున్నారు, ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటారు? వాళ్ళందరూ అందులో ఉన్నారు కాబట్టి. తెలుగుదేశం పార్టీ యావత్తు ఆ కల్తీ మద్యం స్కామ్లో మునిగిపోయింది కాబట్టి ఎక్కడ చూసినా వీళ్ళే. అసలు ప్రజల ఆరోగ్యాన్ని దోచుకు తింటున్న ఎవడైనా సరే ఏదన్నా వ్యవస్థను ఇంకోటి చేసుకుంటాడు. ప్రజల ఆరోగ్యాన్ని వాళ్ళని అనారోగ్యం చేయటమే, వాళ్ళని భ్రష్టు పట్టించడమే, కొన్ని వందల మందిని వేల మందిని పొట్టన పెట్టుకోవటమే ఈ ప్రభుత్వ ఉద్దేశం తప్ప ఏ రోజైనా సరే మంచి చేసే కార్యక్రమం ఎప్పుడైనా ఉందా? ఇంత దిగజారిపోయి విచ్చలవిడిగా బ్రాందీ షాపుల నిండా కూడా నారావారి సారా, బెల్టు షాపుల నిండా నారావారి సారా, ప్రతి గడపకి నారావారి సారా, కుటీర పరిశ్రమ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇందు ప్రభుత్వాలు ఉండి ఉపయోగం ఉంది? ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వంలో అసలు నకిలీ మద్యం అన్నది లేనే లేదు. గత ప్రభుత్వంలోనే నకిలీ మద్యం అమ్మి 30,000 మందిని చంపారని సాక్షాత్తు ఇప్పుడున్నటువంటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర మీ పైన ఆరోపిస్తున్నారు. కొల్లు రవీంద్రరావు తెలియదు, సొల్లు రవీంద్ర తెలియదు, అసలు నీకేమైనా తెలుసా? మా ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ప్రభుత్వం తరపు నుంచే షాపులు పెట్టించి ఆ షాపుల ద్వారా మంచి నాణ్యమైన మద్యాన్ని ఒక టైం బాండ్ ఫిక్స్ చేసాం. ఎప్పుడు పడితే అప్పుడు బ్రాందీ షాపుల్లో మందు దొరకదు. సో కేవలం చంద్రబాబు నాయుడు ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసమే జోగి రమేష్ చంద్రబాబు సొంత జిల్లాలో నకిలీ మద్యం తయారు చేయించాడని జనార్దన్ రావు ఆ వీడియోలో చెప్పాడు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైనా జిమ్మికి చేయగలడు, ఫేక్ ముఖ్యమంత్రి కాబట్టి ఫేక్ ఏదైనా సృష్టించగలడు. జనార్దన్ రావు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పించగలడేమో, దొంగతనంగా మాట్లాడించగలడేమో. జనార్దన్ రావు దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు? అసలు ఎవరితో సంబంధం ఉందని చెప్పాడా? నేను వచ్చిన తర్వాత నేను చాలా చెప్తాను. వచ్చిన తర్వాత రిమాండ్ రిపోర్ట్లో ఏం చెప్పాడు? వచ్చిన తర్వాత గన్నవరం దిగిన తర్వాత గన్నవరంలో ఏం చెప్పాడు? అక్కడ ఉన్న వాళ్ళ లాయర్ కూడా మా వాడిని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా వాళ్ళని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. తర్వాత రిమాండ్కి తీసుకెళ్లారు. రిమాండ్ రిపోర్ట్లో ఏ రోజున కూడా ఎక్కడ కూడా మా పార్టీ పేరు కానీ జోగి రమేష్ పేరు కానీ ఇతన్ని తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేస్తే జడ్జి గారి ముందు ఎక్కడ కూడా మా పేర్లు లేవు. తర్వాత ఫోర్జరీ, ఇతన్ని బెదిరించారా లేకపోతే మా పార్టీని బదనామా చేయాలనుకున్నారా, జోగి రమేష్ మీద నిందితుడిగా చేర్చాలని ఇతను ఒత్తిడి చేసే కారణాల్లోనే భాగంగానే ఇవన్నీ కూడా జనార్దన్ని భయపెట్టి ఇబ్బంది పెట్టి నా మీద ఉన్న కక్షని తీర్చుకోవడం కోసం చంద్రబాబు నాయుడు చేసిన, లోకేష్ చేసిన ఎత్తుగడ. జోగి రమేష్ ఇంటికి జనార్దన్ వచ్చాడు, ఎందుకు జోగి రమేష్ సీసీ ఫుటేజ్ అడిగితే ఇవ్వడం లేదు, దమ్ముంటే బయట పెట్టాలని మీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఛాలెంజ్ చేస్తున్నారు. మరి మీకు అసలు ఎనీ టైం ఎప్పుడైనా ఎవరైనా వచ్చి చూసుకోమని చెప్పాను. నేను మా ఇంటికి రమ్మన్నా ఆహ్వానించి నేను ఒక లెటర్ కూడా రాశా, ఎవరైనా రమ్మండి, ఏ డిపార్ట్మెంట్ అయినా రండి, చూడండి, నీతి నిజాయితీలతో ఉన్నాం మేము, మాకేం సంబంధం అయ్యా, రమ్మని చెప్పేసి ఏ ఏజెన్సీనైనా రమ్మని నేను ఘంటాపాదంగా ఇన్ని రోజుల నుంచి చెప్తా ఉంటే ఏ ఒక్క అధికారి రాకుండా, ఏ ఒక్క వ్యవస్థ రాకుండా ఊరికినే బురదేసేయాలా, ఆ బురదనే కడుక్కోవాలా. మీరు స్టార్టింగ్లో ఎక్కడైతే నకిలీ మద్యం డంప్ దొరికిందో అక్కడికి వెళ్ళారు. సో జోగి రమేష్కి ఆ డంప్ అక్కడ ఉందని ఎలా తెలుసు? సో అతను నకిలీ మద్యం తయారు చేశాడు కాబట్టే తెలుసు అని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ అంటారు. అసలు వీడు ఒక ఫేక్ ఎమ్మెల్యే. అసలు వీడి గురించి చెప్పాలంటే మా నియోజకవర్గంలో వీరప్పన్ అంటారు. వీరప్పన్ అసలు ఆ రోజున నేను కృష్ణా నది, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ బూడిద వాటర్ అంతా కూడా కృష్ణానదిలో కలుస్తూ ఉంది, కలుషితం అవుతూ ఉంది. ఈ నీళ్లు మొత్తం లక్షలాది మంది ప్రజలందరూ కూడా విజయవాడ మన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తాగుతూ ఉన్నారు. దీని మీద ఒక ఆందోళన చేసే కార్యక్రమంలో మీడియా మిత్రుల సమక్షంలో నేను కృష్ణానది దగ్గరికి వెళ్ళాను, ఇబ్రహీంపట్నంలో. అదంతా కూడా చూపిస్తున్న క్రమంలో అంతకు ముందు రోజే ఏఎన్ఆర్ బార్ అనే దాన్ని సీజ్ చేశారంట. ఆ తర్వాత నకిలీ మద్యం పలానా చోట పట్టుకున్నారని చెప్పేసి మీడియా మిత్రులందరూ కూడా చెప్పారు నాకు. చెప్పిన తర్వాత ఒకసారి వెళ్ళి చూద్దామంటే మీడియా మిత్రుల సమక్షంలోనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళ సమక్షంలోనే నేను ఇదిగో ఈ విధంగా ఉంది, ఈ వ్యవస్థ ఈ విధంగా ఉంది, ఈ విధంగా తయారవుతుందని చెప్పేసి బాహ్య ప్రపంచాన్ని చూపించా. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడికి జోగి రమేష్ అనే వాడు వెళ్ళాడు, ఈ మీద నా మీద ఆడి మీద నాకు కక్ష ఉంది, అతన్ని నేను ఎటొకట ఇరికించాలా అంటే
నారావారి సారాన్ని బాహ్య ప్రపంచానికి మేము చూపించకూడదా? ప్రతిపక్షంగా మా పాత్ర కదా? అంటే ప్రజల ఆరోగ్యాన్ని నువ్వు తుంచి వేస్తూ ఉంటే అక్క చెల్లెమ్మల వాళ్ళని వాళ్ళ ఇల్లులో కుస్తీలు కూడా తగ్గొట్టే పరిస్థితులు మీ ప్రభుత్వాలు ఉంటే అంటే మేము మాట్లాడకూడదా? మేము మాట్లాడితే అన్నా మీ ప్రభుత్వానికి కళ్ళు తెరుస్తారని చెప్పేసి మేము చెబుతాం. కానీ మిమ్మల్ని చాలా ఘోరంగా మాట్లాడుతున్న జోగి రమేష్ ఏంటి వాడు సారా అమ్మేవాడు, మద్యం అమ్మేవాడు, కళ్ళు అమ్ముకునేవాడు, అదే వాళ్ళు బతుకని చెప్పేసి మొన్న ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతుంది. మేము టాడీ ట్యాపర్స్. మా కులం గౌడ కులం. మా వృత్తి మా అనాదిగా మా తాతల ముత్తాతల దగ్గర నుంచి మేము టాడీ ట్యాపర్స్ అంటే తెలంగాణలో ఉంటారు, ఇటు పక్కన తమిళనాడులో ఉంటాడు, కర్ణాటకలో ఉంటారు, కేరళ, భారతదేశం అన్ని ప్రాంతాల్లో ఉండేది టాడీ ట్యాపర్స్. ఒకటే కులం, గౌడ కులం. ఈ కులం మాది కళ్ళు గీత కార్మికులు. కళ్ళు గీసుకొని బతికేవాడు ఎప్పుడు అనాదిగా. ఆ పరిస్థితుల్లో మా వృత్తిని కూడా కించపరిచే విధంగా మా వృత్తిని కూడా మా కులాన్ని కూడా కించపరిచాడు ఇతను. క్షమించరు ఎవరు కూడా. ఎందుకంటే మా జీవనోపాధి ఆ పరిస్థితుల్లో మేము మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఆ తర్వాత మా నాన్నగారు యార కాంట్రాక్టర్ అంటే నీతి నిజాయితీతో వ్యాపారం చేసినాడు, నీతి నిజాయితీగా రాజకీయాలు చేసినాడు, పేదలకి ఉపయోగపడినవాడు. మా కుటుంబం ఒక చరిత్ర ఉంది. రాజకీయ భిక్ష పెట్టింది, ఎమ్మెల్యే అనే పదవికి రాజకీయ ఎమ్మెల్యే అనే ఒక స్థాయికి తీసుకొచ్చింది. ఆ 3 అక్షరాల పేరు రావటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. కృష్ణప్రసాద్ అనేవాడు నందిగామలో ఓడిపోతే దిక్కు దివాణా లేకపోతే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఫ్యాను గుర్తు మీద మా జగనన్న ఫోటోతో గెలిచాడు. దొంగలకు దొంగడు. ఎందుకంటే డబ్బు ఉండవండి నేనేది అంటాడు. లాస్ట్ మినిట్లో పార్టీ నుంచి మా వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలకు వెళ్ళిపోయేటప్పుడు మా జగనన్న దగ్గరకు వచ్చి నాకు రావాల్సిన బకాయిలు అంటే స్పిన్నింగ్ మిల్స్కి సంబంధించిన ఇన్సెంటివ్స్ అన్నీ కూడా తీసుకొని జగనన్నకు మాట ఇచ్చి పార్టీలు ఇట్లా మారనని చెప్పి కాళ్ళు పట్టుకుని డబ్బులన్నీ కూడా ఇన్సెంటివ్స్ అన్ని తీసుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలని తెల్లారి ప్లేట్ మార్చాడు. వీడు దొంగ అనుకోవాలా, చీటర్ అనుకోవాలా, ఫేక్ గడ్ అనుకోవాలా? వీడికి చరిత్ర గల్లా. నందిగామలో పక్కన పడేసి తీసుకొచ్చి మైలవరంలో హారతపళ్ళెంలో పెట్టి బీఫామ్ ఇచ్చి గెలిపించాం. కానీ ఇప్పుడు అసలు ఆ నియోజకవర్గం మైలవరంలో కానీ ఎన్టీఆర్ జిల్లాలో కానీ అసలు ఇప్పుడు ఎటువంటి అవినీతి లేదు, ఇసుక మాఫియా అన్నది లేదు, బూడిద మాఫియా అన్నది లేదు, రేషన్ మాఫియా అన్నది లేదు. చంద్రబాబు నాయుడు గారు నిఖార్సుగా పరిపాలిస్తున్నారు. ఎవరైనా తప్పు చేస్తే చంద్రబాబు గారు ఒప్పుకోరు కాబట్టి మేము తప్పు చేయట్లేదని చెప్పి వసంత కృష్ణప్రసాద్ అంటారు. అసలు ఈ కృష్ణప్రసాద్ అనేవాడి మీద కానీ ఆడి బామ్మర్ది మీద కానీ ఒక పుస్తకం రాయొచ్చు. ఒక చరిత్ర ఉంది. మైలవరం నియోజకవర్గం వెళ్తే వీడు చేసిన అరాచకాలన్నీ ఒక చరిత్ర, ఒక పుటం. అంటే చెయ్యని వ్యాపారం లేదు. రేషన్ బియ్యం దగ్గర నుంచి ఈరోజు బెల్ట్ షాపులు గురించి మీకు తెలిసే ఉంటుంది. బెల్ట్ షాపులు పాటలు పెడతా ఉన్నారు. ఒక ఊరిలో బెల్ట్ షాపు నడవాలంటే ఎన్ని షాపులు, ఒక 8-9 ఆ షాపులకి అన్ని పాటలు పెట్టి దాని మీద వచ్చే 1,00,000, 2,00,000, 3,00,000 ఒక ఊరికి వచ్చి 25-30 లక్షలు వస్తాయి. అవన్నీ కూడా ఎవరికి డబ్బులు ఏ విధంగా వస్తాయో తెలియని దీన్ని కూడా అంటే దేనో మట్టిలో నుంచో దేనిలోంచో పిండుతారంటారే అట్లా పిండేస్తాం. తైలం ఇటువంటి చీటర్స్ నిజంగా చంద్రబాబు నాయుడు వ్యవస్థే కాబట్టి ఫేక్ గళ్ళు అంతా ఫేక్ పార్టీ ఫేక్ తయారయ్యారు కాబట్టి వీళ్ళు చేసే దుర్మార్గాలు అంతా ఇంత కాదు. బీసీల ద్రోహి జోగి రమేష్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఈరోజు బీసీలకు మేలు చేస్తున్నటువంటి చంద్రబాబుని చూసి ఓరవలేక ఆయన టార్గెట్ చేస్తున్నారని బీసీ మంత్రులంతా కూడా మీ మీద ఆరోపిస్తున్నారు. అరగాని సత్యప్రసాద్ కానీ, కొల్లు రవీంద్ర కానీ, పార్థసారథి కానీ వీళ్ళందరూ పాపం బానిస బ్రతుకులు. వీళ్ళందరూ కూడా బానిస బ్రతుకులు. నూజివీడులో లచ్చన్న గారి విగ్రహావిష్కరణలో పాల్గొంటే కొలుసు పార్థసారథి అనే మంత్రి 3 సార్లు తప్పైందని చెప్పాడు. లోకేష్ కార్డు పట్టుకుని కొనకళ్ళ నారాయణ తప్పైందని చెప్పాడు. వాళ్ళ తాత విగ్రహావిష్కరణకు వస్తే గౌతు శిరీష తప్పైంది. ఏం తప్పు చేశారు మీరు? బానిస ఎందుకు బతుకుతారు మీరు బానిసలాగా? మీరు బీసీ బ్యాక్ బోన్లా ఉండాలా. బీసీలు అంటే బ్యాక్ బోన్లా ఉండాలా, బానిసల్లాగా ఉండదు. చంద్రబాబు నాయుడు బానిసలుగా మారిపోయారు మీరు, లోకేష్కి బానిసలుగా మారిపోయారు.
జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము బ్యాక్ బోన్, మా ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా బీసీలో బ్యాక్ బోన్గా ఉన్నాం. అవును, అందరూ బాలకృష్ణని తిడుతుంటే మీరేంటి బాలకృష్ణకి కామినేనికి థ్యాంక్స్ చెప్తున్నారు? ఎందుకంటే కామినేని శ్రీనివాస్కి నేను థ్యాంక్స్ చెప్పాలా, బాలకృష్ణని నీకు సన్మానం చేయాలి. ఎందుకంటే మేము చెప్పేది కాదు, మా విలువని, మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి విలువని విశ్వసనీయతని ఆకాశానికి చాటి చెప్పాడు మెగాస్టార్ చిరంజీవి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనాన్ని, అతిథి మర్యాదల్ని, గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చూస్తాడు, ప్రేమిస్తాడు, మంచిగా ఏ విధంగా ఆప్యాయంగా మమ్మల్ని ఆదరించాడన్న మాటని మెగాస్టార్ చిరంజీవి గారు ఒప్పుకున్నారు. దేశం మొత్తం చూసింది. ఎందుకంటే కామినేని శ్రీనివాస్ అనే వ్యక్తి కానీ, బాలకృష్ణ అనే వ్యక్తి కానీ ఆ రోజున సభలో లేకపోతే, ఈ విషయం రాకపోతే మా లీడర్ విలువ విశ్వసనీయత ఆకాశాన్ని అంటింది. ఆ రోజున తోబుట్టువు పవన్ కళ్యాణ్ ఈరోజు ఇవాళకి స్పందించలేదే. తోబుట్టువు నాగబాబు ఈ రోజుకి స్పందించలేదే. సొంత అన్ననంటే ఎవరన్నా అసలు పూచికి పుల్లలాగా తీసేసాడే, వాడు వీడని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య అక్కడెక్కడో భీమవరంలో ప్యాకెట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరో డిఎస్పీని మీద విచారణ జరపమని ఆదేశిస్తున్నారు. డీజీపీకి డైరెక్ట్గా డైరెక్షన్స్ ఇస్తా ఉన్నారు. ఏం జరుగుతుంది అంటారు? వీటన్నిటి మీద స్పందించట్లేదు కానీ చిరంజీవి గురించి వీటి మీద మాత్రం స్పందిస్తున్నారు. దానికి కూడా మళ్ళీ ఇంకోటి ఉంది. పాపం డిప్యూటీ సీఎం హోదాలో ఎవరో ఇల్లు ఉంటారు, స్పందించాడు. స్పందించి అతని మీద విచారణ చేయమన్నాడు. దానికి కౌంటర్గా రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అతను ఏం మాట్లాడాడు? డిఎస్పీ మంచివాడు, డిఎస్పీ కేసులు గీసులు పెట్టి లా అండ్ ఆర్డర్ని బాగా అరికడతా ఉన్నాడు, పేకాటలని అరికడతా ఉన్నాడు, 13 ముక్కల ఆటలు మాత్రం ప్రోత్సహిస్తూ ఉన్నాడు, 13 ముక్కల ఆట ఆడొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది అని చెప్పి ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ గారు తన శాఖలు కాకుండా ఇతర శాఖల కూడా మీద కూడా వారు దృష్టి పెడుతున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది అని చెప్పేసి వెటకారమైన భాషలో మాట్లాడాడు. మరి పవన్ కళ్యాణ్ గారికి అర్థమైందో లేదో నాకైతే తెలియదు. అంటే నీ శాఖలకు నువ్వు పరిమితం అవు, నీ శాఖలు నువ్వు చూసుకో, మిగిలిన శాఖల జోలికి నీకు ఎందుకురా బాబు అని చెప్పి మాట్లాడిన భాషని ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఒక్కసారి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రభుత్వం అసలు పరిపాలన ఉందా? ఒకడి మీద ఒకటి తిట్టుకోవటం, ఒకడి మీద ఒకటి ఆరోపణ చేసుకోవటం. నువ్వు అంత దోసుకున్నావంటే ఎమ్మెల్యే సీటుకి నువ్వెంత తీసుకున్నావంటే నువ్వెంత తీసుకున్నావు, నువ్వు ఎగ్జిబిషన్ సొసైటీకి ఎంత దోసుకున్నావంటే నువ్వెంత దోసుకున్నావు. అసలు ప్రభుత్వం నడుస్తూ ఉందా, ప్రభుత్వంలో పనితీరు ఉందా అనేది ప్రజలు ప్రశ్నార్థకం. ఈ రోజున గవర్నెన్స్ లేదు, మొత్తం పోయింది. లా అండ్ ఆర్డర్ లేదు. ఎక్కడ పడితే అక్కడ చిన్నపిల్లల మీద, ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు, రేపులు, కంట్రోల్ లేదు. వ్యవస్థ అంతా పాడిపోయింది. ఎక్కడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రం టార్గెట్ టార్గెట్ టార్గెట్, రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్, రెడ్ బుక్ కూడా ఫైర్ పుట్టిస్తాం. ఫైర్ సమస్య. సో ఇక ఫైనల్గా జోగి రమేష్ని ఎలాగైనా అరెస్ట్ చేసి తీరుతాం, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చారు కాబట్టి జోగి రమేష్ని అరెస్ట్ చేసి తీరుతాం అని వాళ్ళు డిసైడ్ అయిపోయినట్టున్నారు. స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు, మంత్రులు చెప్తున్నారు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు, చిన్న చిన్నవాళ్ళు కూడా చెప్తున్నారు. ఏం జరిగినా జోగి రమేష్ రెడీ అయినా సిద్ధమేనా? దమ్ముగా చెప్తా ఉన్నా, ధైర్యంగా చెప్తా ఉన్నా, ఏ తప్పు చేయలేదు, నీతిగా నిజాయితీగా బతుకుతా ఉన్నా, నా భార్య బిడ్డల సాక్షి చెప్పా ఎక్కడికైనా వస్తానని. అయినా సరే నన్ను అరెస్ట్ చేయాలని చెప్పేసి కుతూహలపడేవాడు. నన్ను అరెస్ట్ చేస్తే నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు జైల్లో పెడితే రాక్షసానందం పొందాలనుకునే చంద్రబాబు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు కొడుకోవచ్చు. మీరు క్షణికమైన ఆనందం పొందొచ్చాం కానీ శాశ్వతంగా ప్రజా తీర్పు రేపు కోరబోతాను. తప్పనిసరిగా ప్రజలు మీకు గుణపాఠం చెప్తారు. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్.